తెలంగాణ సచివాలయంలోనే మంచినీటి కొరత ఏర్పడింది. తాగునీటి సరఫరా చేయాల్సిన కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. దీంతో ఎండాకాలం రాకముందే కొన్ని డిపార్ట్మెంట్స్లో తాగునీటి సమస్య ఏర్పడింది. ఆయా విభాగాలలో ఉద్యోగులు సొంతంగా వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తున్నారు. భోజన సమయం, టీ టైంలో కూడా మంచినీరు లేకపోవడంతో కొంతమంది ఉద్యోగులు క్యాంటీన్లో లీటర్ వాటర్ బాటిల్ కొంటున్నట్లుగా చెబుతున్నారు. సచివాలయంలో వాటర్ సరఫరా చేసే కాంట్రాక్టర్లకు తాగునీటి బిల్లులను సైతం చెల్లించలేని స్థితికి ప్రభుత్వం దిగజారింది అనే విమర్శలు వస్తూ ఉన్నాయి. నెల నెలా బిల్లులు చెల్లించకపోవడంతో సదరు కాంట్రాక్టర్ 3 రోజులుగా నీటి సరఫరాను నిలిపివేశాడు. వివిధ శాఖలకు సంబంధించి దాదాపు 20 లక్షల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. బిల్లుల కోసం కాంట్రాక్టర్ ఎన్నిసార్లు సంబంధిత శాఖ ఉన్నతాధికారులను సంప్రదించినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి నీటి సరఫరాను నిలిపివేశాడు. తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న సిబ్బంది చివరకు ఇంటి నుంచి బాటిల్ తెచ్చుకుంటున్నారు. ఆయా శాఖల నుంచి డబ్బులు రావడం లేదని వ్యక్తిగతంగా కొనుగోలు చేసుకోవాలని చెప్పినట్టు తెలుస్తోంది. ప్రతి నెల 300 ఇస్తే తాగునీరు సరఫరా చేస్తారని చెప్పడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయంలో తాగునీటి కష్టాలు ఎండాకాలం కాకముందే ఎలా ఉండటంతో వేసవి కాలంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందోనని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని తాగునీటి సరఫరా అయ్యేలాగా చూడాలని కోరుతున్నారు.